హలో హాయ్ ఈరోజు మన వీడియోలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ జాబ్ నోటిఫికేషన్ అయితే పడిందనమాట. సో ఇది సెప్టెంబర్ 16వ తారీఖున అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. సో ఎవరైతే స్పోర్ట్స్ కోటా బ్యాక్గ్రౌండ్ అయితే ఉండిందో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ జాబ్ అయితే అనుకూలమైనది అనమాట. శాలరీ వచ్చేసి 28,719 రూపాయలు. మొదటి 4 సంవత్సరాలు అయితే ఫిక్స్డ్ రెమ్యునరేషన్ పే చేస్తారనమాట. 4 సంవత్సరాల తర్వాత జాబ్ అయితే రెగ్యులరైజేషన్ అవుతుంది. ఈ జాబ్కి సంబంధించినటువంటి అర్హతలు కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఏ క్యాస్ట్లకి ఎంత వెసులుబాటు ఉంది, ఎగ్జామ్ ఫీజు వివరాలు ఏంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డీటెయిల్గా చూపిస్తాను. మీరైతే చూసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు పేపర్ 1, పేపర్ 2 రిటన్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. OMR బేస్డ్ టెస్ట్ అనమాట. సో అది ఎన్ని మార్కులకు ఉంటుంది అవి అనేది నేను ఈ నోటిఫికేషన్లో అయితే చూపిస్తాను. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఇంకా మీకు ఇందులో ఇంక వివరాలు ఏవైతే ఉన్నాయో జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు కూడా నేను తెలియజేస్తాను అనమాట. PDF ఫైల్ని మీరు ఒకసారి చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. చూశారు కదా, ఇదనమాట మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే సెప్టెంబర్ 16వ తారీఖున అయితే రిలీజ్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ అండర్ స్పోర్ట్స్ కోటా, ఓన్లీ స్పోర్ట్స్ కోటా కింద మాత్రమే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ అనమాట. ఇందులో మీరు చూసినట్లయితే ఫస్ట్ పేరాల్లో ఇది ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ 2018 ఆగస్టులో ఇచ్చారనమాట. ఈ నోటిఫికేషను దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల కోర్టుకు అయితే వేసి అక్కడ అపాయింట్మెంట్స్ 98 అపాయింట్మెంట్స్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ కంటిన్యూషన్గా ఈ నోటిఫికేషన్ అనమాట. సో ఒకసారి చూస్తే మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, అవే పోస్టులు. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జూనియర్ పంచాయత్ సెక్రటరీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్. అంటే ఏదైనా రికగ్నైజేషన్ అయినటువంటి యూనివర్సిటీ నుంచి అయితే మీరు డిగ్రీ పట్టా పొంది ఉండాలి. మస్ట్ బీ ఎలిజిబుల్ అండర్ స్పోర్ట్స్ కోటా యాజ్ పర్ గైడ్లైన్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ నోటిఫికేషన్. సో ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా అనేది ఎలాంటి వాళ్ళకి అనేది ఆ గైడ్లైన్స్ కూడా ఒకసారి చూసుకొని వాళ్ళు మాత్రం అప్లై చేసుకొని అంటున్నారు. ఇంకా అంటే డిగ్రీతో పాటుగా ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఎలిజిబిలిటీస్ కూడా ఉండాలి అని అర్థం. ఓన్లీ డిగ్రీ చేస్తే సరిపోదు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఎర్లియర్ టు ద నోటిఫికేషన్ డేటెడ్, అది 2018లో ఎవరైతే అప్లై చేస్తున్నారో హ్యావ్ టు అప్లై అగైన్ ఎ ఫ్రెష్, అంటే మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలి అని అర్థం. అప్పుడు పోస్టులు క్యాన్సిల్ చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకోవాలి. మరి అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు 2018 ఆగస్ట్ అంటే ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఈ 3 ఇయర్స్ కూడా రిలాక్సేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఏది ఏజ్ అనేది. సో చూద్దాం కిందికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి, హౌఎవర్ ఏజ్ రిలాక్సేషన్ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ వైడ్ నోటిఫికేషన్. సో ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకైతే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారనమాట. అండ్ ఏజ్ చూడండి, మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 44 ఇయర్స్ ఉండాలి యాజ్ పర్ హానరబుల్ హైకోర్టు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి 2018లో కోర్టులో చెప్పినటువంటి హైకోర్టు యొక్క ఆదేశాల అనుసారం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 44 ఇయర్స్ ఉండాల్సిందనమాట, ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తే కేటగిరీ క్యాండిడేట్స్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఇచ్చాడు. పర్మిసిబుల్ ఏంటంటే అనేది SC ST BCs వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్సెప్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ TSRTC కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఈ ఎంప్లాయీస్ కాకుండా ఇంకా స్టేట్ గవర్నమెంట్లో ఎవరైనా ఎంప్లాయీస్ అయితే మాత్రం వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. సో ఫీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ మీకు. జనరల్ క్యాండిడేట్స్ అయితే 800 రూపీస్ ఫీ పే చేయాలి. BC క్యాండిడేట్స్ హూ కమ్స్ అండర్ క్రిమీ లేయర్, దట్ ఈజ్ అంటే క్రిమీ లేయర్ సర్టిఫికెట్ తీసుకున్న వాళ్ళకైతే 800 రూపీస్ ఫీ ఉంటుంది. అండ్ నాన్ క్రిమీ లేయర్ అని ఉంటుంది ఇక్కడ చూడండి 400 రూపీస్ అనమాట. ఇక్కడ చూడండి SC ST BC నాన్ క్రిమీ లేయర్ ఎవరైతే ఉన్నారో PH అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా 400 రూపాయలు అనమాట. BC క్రిమీ లేయర్ అయితే మాత్రమేమో 800 రూపీస్. తెలుసు మీకు క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్ అంటే, మీకు దాన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ, సో ఫీ ఎలా పే చేయాలన్నది అయితే నెట్ బ్యాంకింగ్ కానీ లేదా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు కూడా వాడి మీరైతే పే చేయొచ్చు అంటున్నారు. వన్స్ రిమిటెడ్ షల్ నాట్ బి రిఫండ్, ఒకసారి మీ ఫీ కట్టిన తర్వాత మీకైతే రిఫండ్ అయితే అవ్వదంటున్నారు. రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది 6 రీజనల్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అందులో హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 6 రీజనల్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. మీరు ఏ రీజన్కి అయితే చెందిన వాళ్ళు ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అలానే షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద ఫాలోయింగ్ విల్ బీ
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ చూడండి, ఈ రీజనల్ సెంటర్స్లో మీరు ఏ రీజన్కి చెందితే ఆ రీజన్ అప్లై చేసుకోండి సరిపోతుంది. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయకుండా సెంటర్ అనేది ఏ రీజన్లో అయితే మీరు బిలాంగింగ్ ఉంటారో ఆ రీజన్లో ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ చూడండి, రిటన్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి, డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ 100, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 35 అయితే రావాలి. మినిమం పాస్ మార్క్స్ అనేవి 35 రావాలి. అది క్యాస్ట్ వైజ్ అయితే ఏం లేదు, అందరికి కూడా ఏ క్యాస్ట్ అయినా సరే మినిమం 35% అయితే మార్క్స్ వచ్చి ఉండాలి. 100కు 35 మార్కులు రావాలి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఇక్కడ చూడండి, తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో దానికి సంబంధించినటువంటి రూరల్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, రూరల్ డెవలప్మెంట్స్, ఆ సిలబస్ అనమాట పేపర్ 2 అనేది. అది కూడా 100 మార్కులకు ఉంటుంది. సేమ్ 2 hours ఎగ్జామ్ ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ కూడా 100 ఉంటాయి అనమాట. పాస్ మార్కులు కూడా 35 మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్లే, కానీ జాబ్ అయితే వస్తుందని అయితే చెప్పలేము. తెలుసు కదా, క్వాలిఫైయింగ్ మార్క్స్కి జాబ్ రావడానికి చాలా తేడా ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ, ఈ 3 మీడియంస్లో అయితే ఉంటుందన్నమాట క్వశ్చన్ పేపరు. గుర్తుపెట్టుకోండి, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూలో. సి సిలబస్ ఫర్ సర్టెన్ క్వశ్చన్స్ దట్ విల్ బీ ఆస్క్ ఇన్ ఇంగ్లీష్. నెక్స్ట్ చూస్తే స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ అటాచ్డ్ అనెక్సర్ 1, ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ ఆర్ అటాచ్డ్ అనెక్సర్ 2. సో ఇదైతే సరిపోతుంది. జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం అనమాట. జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది చూడండి. ద జూనియర్ పంచాయత్ సెక్రటరీ షల్ డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండ్ ఎనీ అదర్ డ్యూటీస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్ కమిషనర్ ఆర్ మీకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్. మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ మీ పై అధికారులు కానీ ఏ పని చెప్పినా కానీ చేయాలి అంటున్నారు. సో ఏ పని అంటే ఎలాంటి యాక్టివిటీస్కి సంబంధించిన డ్యూటీస్ వేసినా సరే మీరైతే అటెండ్ కావాల్సి ఉంటుంది అని అర్థం. పర్టికులర్గా ఈ 2 డ్యూటీలు అనమాట. అంటే ఏ పని చెప్పినా చేయాలని అర్థం అక్కడ. సో ఎలాంటి వెరిఫికేషన్స్ కావచ్చు, ఏదైనా సరే మిమ్మల్ని మాత్రం ఒక అసిస్టెంట్గా అయితే వాడతారు అనమాట, జూనియర్ పంచాయత్ సెక్రటరీ కాబట్టి. సో వాళ్ళు ఏ డ్యూటీ అసైన్ చేస్తే ఆ డ్యూటీకి మీరు పర్టికులర్ డ్యూరేషన్లో అయితే వాడుకోవడం జరుగుతుంది. సో బేసిక్ సర్వీస్ కండిషన్స్ చూద్దాం. ద కరెంట్ మంత్లీ కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ ఈజ్ 28,719 రూపీస్ అనమాట. ఇక్కడ జూనియర్ పంచాయత్ సెక్రటరీ షల్ హ్యావ్ టు వర్క్ ఆన్ ద కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. ఫస్ట్ 4 years వరకు అయితే మీకు అదే శాలరీ పే చేయడం జరుగుతుంది. ద అగ్రిమెంట్ విల్ బీ రెన్యూడ్ ఎవ్రీ ఇయర్ బేస్డ్ ఆన్ యాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్. సో ఎవ్రీ ఇయర్ మిమ్మల్ని అయితే మీ పర్ఫార్మెన్స్ని బట్టి రెన్యువల్ చేయడం జరుగుతుంది. ద సర్వీస్ ఆఫ్ దోస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ హూ స్లోస్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ విల్ బి రెగ్యులరైజ్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 years యాజ్ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 4. అంటే మీకు 4 years ప్రొహిబిషనరీ పీరియడ్ అనమాట. అది ఆ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 సంవత్సరాల్లో మీకు ఎలాంటి రిమార్క్స్ ఉన్నా కానీ మీరైతే రెగ్యులర్ కారు, పోస్ట్ కూడా మీకు ఉండకపోవచ్చు అనమాట. 4 years కూడా ఎవ్రీ ఇయర్ మీరు రెన్యువల్ అవ్వాల్సి ఉంటుంది విత్ గుడ్ పర్ఫార్మెన్స్ అనమాట, సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్తో. అప్పుడు గ్రేడ్ 4 జాబ్లో అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ద పర్ఫార్మెన్స్ విల్ బీ అసెస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్. సో ఇదనమాట. సో అప్లికేషన్ ఎలా అప్లోడ్ చేయాలనేది అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది మీకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని అయితే ఉంది, అండ్ స్టెప్ 5. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఐడి నెంబర్, పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్, అండ్ ఇక్కడ ఏమేమైతే జనరల్ ప్రొవిజన్స్ ఏమేమి కావాలో చూస్తున్నారు. అప్లికెంట్ మస్ట్ బీ కంపల్సరీలీ ఫిల్ అప్ ద రిలవెంట్ కాలమ్స్ అప్లికేషన్ సబ్మిట్ అప్లికేషన్. సో ఇక్కడ మీకు ఏమేమైతే అప్లికేషన్స్ చేయాలో, సో ఇక్కడ చూస్తే అప్లికేషన్ ఎలా చేయాలనే మెథడ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మీరు చూస్తే సరిపోతుంది. మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి వెళ్తే మాత్రం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏమేమి సర్టిఫికేట్లు కావాలో ఒకసారి చూడండి. ఇక్కడ ఇది ఒకసారి స్క్రీన్ షీట్ తీసి పక్కన పెట్టుకుంటే మీకు ఏమేమి కావాలనేది రెడీ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఆధార్ కార్డ్ అండ్ అదర్ ఐడి ప్రూఫ్స్ ఇండికేటెడ్ ఇన్ అప్లికేషన్లో ఏవైతే అదర్ ఐడి కార్డ్స్ ఉన్నాయో అవి చూడమంటున్నాడు. కింద చూడండి ఒకసారి. ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి మెమో కావచ్చు, మెమో ఇస్తే సరిపోతుంది అనమాట. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి, అంటే ఎస్ఎస్సిలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో మీరు ఎస్ఎస్సి మెమో అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎస్ఎస్సిలో ఉన్న దాని ప్రకారమే ఉండాలి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే 1 to 10th క్లాస్ వరకు అయితే స్టడీ సర్టిఫికేట్స్ ఇస్తే సరిపోతుంది. లోకల్ ఏరియా సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ నో స్కూల్ స్టడీ లేనప్పుడు మాత్రం
లోకల్ ఏరియా సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేస్తుంటే మాత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అదర్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ, మీకు ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం అవి పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇది సో ఇక్కడ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ షుడ్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రిస్క్రైబ్డ్ పర్ఫార్మా. The following certificate should be obtained from the competent authority in government of Telangana in prescribed pro forma for the purpose of verification. Community certificate, non-creamy layer కానీ, residence certificate కానీ, sports certificates along with the prescribed form mentioned in the. సో ఇవన్నీ కూడా ఒక ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం అయితే ఇవ్వాలంటున్నారు. ఒకసారి చూసుకోండి. ఇంకా చూస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఏ దాని నామ్స్ ప్రకారం ఉండాలని చెప్పేసి అంటున్నారు అనమాట. మీకు ఎలాగో క్యాస్ట్ సర్టిఫికేట్ అవి ఉంటాయి కాబట్టి సరిపోతుంది. అండ్ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఇక్కడ ఇచ్చాడు. సో జనరల్గా సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ విల్ బి మేడ్ బై ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో పేపర్ 1 పేపర్ 2లో ఉన్నటువంటి మెరిట్ ప్రకారం ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 1/4 మార్క్స్ ఆఫ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ మార్క్ ఉంటుంది, దాన్ని చూసి అయితే మీరు ఆన్సర్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ సో ఇక్కడ డిపార్ట్మెంట్ అని ఇచ్చాడు. సో ఏం చేస్తారన్నది. సో ఇదనమాట ద గవర్నమెంట్ డెసిషన్ ఈజ్ ఫైనల్గా మాత్రం గవర్నమెంట్ డెసిషనే ఫైనల్ అంటున్నారు ఏం చేసినా సరే. సో ఇక్కడ చూద్దాం, మనకి పేపర్ 1లో ఎలాంటి సిలబస్ ఉంటుంది, పేపర్ 2లో ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏమేమి చేస్తారు అన్నదైతే ఇక్కడ ఉందన్నమాట. సో మీకు తెలిసిందే, ఇందాకే చెప్పాం పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్కులకు వస్తుంది అని. ఇక్కడ చూస్తే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. జనరల్ స్టడీస్ పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ ఇవైతే సిలబస్ అనమాట. ఈ టాపిక్స్ అన్నీ చూసుకొని స్క్రీన్ షాట్ కొట్టండి, మీరు దగ్గర పెట్టుకుంటే దీని ప్రకారం అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ పేపర్ 2 వచ్చేసి కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. సేమ్ సిలబస్ ఉంది. ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు దగ్గర పెట్టుకున్నట్లయితే దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ ఎనెక్సర్ 2 అనమాట. ఇందులో అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు గో త్రూ ద యూజర్ గైడ్ ప్రొవైడ్ ఇన్ ద వెబ్సైట్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్ యాజ్ దర్ ఎలిజిబిలిటీ ఫర్ దిస్ రిక్రూట్మెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ అప్లైయింగ్. సో మీకు కరెక్ట్గా దానికి ఎలిజిబిలిటీస్ ఉన్నాయో లేవో చూసుకొని అయితే అప్లై చేసుకోండి. అండ్ అన్ని జాగ్రత్త చదువుకొని అయితే పెట్టుకోండి అని చెప్పేసి అంటున్నారు. అంటే 4 years చేయాలనేది అయితే ఒక కండిషను. 4 years చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ బాగుంటేనే మీకు 4 years తర్వాత రెగ్యులర్ అయితే అవుతుంది. అది కూడా 4th గ్రేడ్లో ఎంప్లాయీస్తో అయితే తీసుకుంటారన్నమాట. సో ఎనెక్సర్ 3 చూడండి, ఇక్కడ వేకెన్సీస్ అండర్ స్పాట్. సో ఇక్కడ చూడండి ఎనెక్సర్ 3లో వేకెన్సీస్ నోటిఫైడ్ అండర్ స్పోర్ట్ కేటగిరీ. సో వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూడండి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల ఇవాళ ప్రతి జిల్లా కూడా మొత్తం మనకి 30 ఉన్నటువంటి 30 డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పోస్టులు టోటల్గా 172 పోస్టులు ఉన్నాయన్నమాట. సో మీరు చూస్తే ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఎక్కువ పోస్టులు అయితే కనిపిస్తున్నాయి మనకి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అయితే 0 పోస్టులు ఉన్నాయి. సో ఆ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన పని అయితే లేదనమాట. ఒకసారి చూసుకోండి. ఇంకా మీరు మీ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులను బట్టి ఖమ్మం జిల్లాలో 9 పోస్టులు అయితే ఉన్నాయి మీకు కనిపిస్తుంది. అండ్ భద్రాద్రి కొత్తగూడెంలో 7 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మీకు అవకాశం ఉంటే మీరైతే ట్రై చేయండి, డెఫినెట్గా ఛాన్సెస్ అయితే ఉంటాయి. వరంగల్ అర్బన్లో ఒక పోస్ట్ ఉందన్నమాట. మీరు చూడండి ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ములుగు డిస్టిక్ నీడ్ టు అప్లై ఫ్రమ్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. సో ములుగు వాళ్ళు జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో అయితే అప్లై చేయాలంటున్నారు. అండ్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు నారాయణపేట్ డిస్టిక్ నీడ్ టు అప్లై ఫ్రమ్ మహబూబ్ నగర్. నారాయణపేట వాళ్ళేమో మహబూబ్ నగరు, ములుగు వాళ్ళేమో జయశంకర్ భూపాలపల్లికి అయితే అప్లై చేయాలి. సో ఇదన్నమాట కంప్లీట్ నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే మీకు క్లారిఫై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.